హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో ఆలు చికెన్ పులావ్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్ చేసుకుంటూనే ఉంటాము. ఇలా ఆలుతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా నచ్చుతుంది. సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు చికెన్ అనేది మీడియం సైజ్ ముక్కలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ కూడా నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి చిన్నవి 2 ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. అలానే పొటాటో పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, నల్ల ఇలాచి, ఒక స్టార్ అనీసు, 2 గ్రీన్ ఇలాచి, 4 లవంగాలు, ఒక 10 మిరియాలు, కొంచెం సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవాలి, ఒక 4. ఇవి లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చిల్లీ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని తర్వాత పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఆలు వేసుకోవాలి. ఆలు అనేది పెద్ద సైజులో ఇలానే కట్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని, ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మంచి స్మెల్ వచ్చేలాగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఆ టేస్ట్ అనేది దీంతోటే వస్తుంది మనకి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని చికెన్ కూడా మంచిగా దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 చెంచాలు పెరుగు వేసుకుంటే మనకి చికెన్ అనేది గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. చికెన్లో ఈ పెరుగు వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం వాటర్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా రిలీజ్ అవుతుంది చికెన్లోది, పెరుగులోది అనేది. ఇలా మనకి వాటర్ రిలీజ్ అయిన తర్వాత సరిపడా సాల్టు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నది చక్కగా మనకి ఈ చికెన్ అనేది 80% మనకి ఇలానే ఉడికిపోవాలన్నమాట. చక్కగా ఇది కలర్ మారింది చూసారా. ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి తీసి మంచిగా కలిపేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా బాయిల్ అవ్వాలి. ఆ వాటర్ అనేది చికెను బాగా ఉడకాలన్నమాట. నీళ్ళల్లో చక్కగా నీళ్లు పోసుకొని చికెన్ అంతా ఉడికి బాయిల్ అయ్యేటప్పుడు మనం బియ్యం వేసుకొని సిమ్లో పెట్టేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీకు ఐడియా ఉంటుంది కదా. చక్కగా కుక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. బియ్యం వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ. చూశారు కదా, మన పొటాటో చికెన్ బిర్యానీ రెడీ.